హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లోని డాట్స్ వేసుకునేటప్పుడు రెండు వైపులా ఒకే రకంగా రావటం లేదు అంటున్నారు. అది ఒకే రకంగా రావాలి అంటే ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే కనుక మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. సరేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ నేను జాయింట్ చేసేసాను. జాయింట్ చేసిన తర్వాత చూసారు కదా, ఎక్కడా కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంచకుండా లైనింగ్ అంచు అంటే చక్కగా బ్లౌజ్ పీస్ ఏదైనా మిగిలి ఉంటే అది కట్ చేసి తీసేయాలి. దాని తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టండి. అంటే రైట్ సైడ్ వైపు రెండు లోపల వైపు ఉండేటట్టుగా లైనింగ్ పీస్లము లైనింగ్ మనకి పైకి కనిపించేటట్టుగా ఇలా పెట్టుకోండి. సమానంగా మెడ ఏంటి, ఆమ్ రౌండ్ ఏంటి, కింద పొడవు ఏంటి, మొత్తం అంతా కూడా ఒక్కదాని మీద ఒకటి నీట్గా ఒకేలా ఉండేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ ఫస్ట్ మెయిన్ డాట్కి మార్కింగ్ చేద్దాం. ఇలా హుక్స్ల దగ్గర నుంచి నేను 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ అండి. 38 సైజ్ వాళ్ళకి నేను మార్కింగ్ చేస్తున్నాను. దాని తర్వాత 2.5 ఇంచులకి అంటే హుక్స్ల దగ్గర నుంచి 3కి పెట్టిన తర్వాత ఆ 3 ఇంచీల దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కింద నుంచి పైకి హుక్స్ల వైపు 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి, సరిపోద్ది. ఏ సైజ్ వరకైనా సరే సరిపోద్దండి. ఈ రకంగా మార్కింగ్ పెట్టుకుంటే 2 ఇంచులకి ఇలా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు అటువైపుది ఇటువైపుది రెండు ఒకేలా రావాలంటే ఇలా పట్టుకుని చక్కగా కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టేటప్పుడు కింద పీస్ కూడా కట్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకోండి. దాని తర్వాత ఈ సైడ్ది కూడా ఇలా కటింగ్స్ పెట్టుకోండి. మనం చాక్తో మార్కింగ్ గీసే కన్నా ఈ రకంగా కట్స్ పెట్టుకుంటే కనుక రెండు వైపులా సమానంగా మార్కింగ్లు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మనం తీసినప్పుడు ఈ కట్టు ఇలా పట్టుకోండి. ఇలా కరెక్ట్ కలిపేశారు కదా, కలిపిన తర్వాత ఈ 2 కట్స్ కరెక్ట్గా కలపాలి. ఇలా కలిపి ఇలా పట్టుకోండి. డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్తో సంబంధం లేదండి, మనం అన్నీ చూసుకునే మార్కింగ్ పెడతాం. ఇప్పుడు ఇలా మనం ఈ అంచు దగ్గర నుంచి 2.5 ఇంచులకి చూసారు, ఇలా ఫోల్డింగ్ వైపు 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. ఇది గుర్తుపెట్టుకోవాలి 2.5 ఇంచులకు పెట్టేమో అని. ఇప్పుడు ఈ కట్ దగ్గర నుంచి ఈ 2.5 ఇంచులకి ఇలా క్రాస్గా కలిపేసాం. కలిపిన తర్వాత మనం ఇక్కడ లాక్ చేసుకుని కరెక్ట్గా 2.5 ఇంచులు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా ఎండ్ చేసి ఇక్కడ లాక్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2.5 ఇంచులే రెండో డాట్కి కూడా కరెక్ట్గా పెట్టాలన్నమాట, మర్చిపోకూడదు, అంచనాగా వెళ్ళకూడదు. ఇప్పుడు కూడా సేమ్ అదే రకంగా వెంటనే ఆ డాట్ కుట్టిన వెంటనే ఈ డాట్ అనేది వేసేసుకోవాలన్నమాట. మొత్తం 3 డాట్స్ వేసిన తర్వాత రెండో వైపు వేయడం కాదండి, ఒకేసారి వేసుకోండి. ఈ ప్రాబ్లం అనేది రాదనమాట. అంటే ఒకవైపు ఒకలాగా రాదు. ఇప్పుడు కూడా సేమ్ అదే రకంగా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ వైపు నుంచి కరెక్ట్గా మళ్ళీ మనం 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ డాట్ అనేది 2.5 ఇంచులకి పెట్టామో ఇది కూడా పెట్టలేదో అప్పుడు తేడా వస్తుంది అనమాట. అదొకటి మనం మార్కింగ్ చేసుకుంటే అటు ఇటు ఫోల్డింగ్ తేడా వస్తుంది. అదే కట్స్ అనుకోండి, కట్ పెట్టాం కదా, ఆ 2 కట్స్ అలా పట్టుకుంటే ఈ వెడల్పు కూడా మీకు తేడా రాదు. ఇప్పుడు ఇక్కడ లాక్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ లాక్ చేసేయండి. ఇప్పుడు 2 డాట్స్ మనం ఒకే రకంగా స్టిచ్చింగ్ అయిపోయింది. ఎప్పటికప్పుడు వెంటనే స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఈ లెంత్లో కూడా మనకి నెంబర్స్ మర్చిపోవడం అని ఇవన్నీ ఉండవన్నమాట. ఇప్పుడు సైడ్ డాట్ ఇది చాలా మెయిన్ అండి. మనకి మెయిన్ డాట్ ఏమో షేప్ని ఇస్తుంది. అదే సైడ్ డాట్ ఏంటంటే ఈ హుక్స్ల దగ్గర ఇక్కడ తీసుకునే ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే కనుక రెండు వైపులా ఒకలా రాదనమాట. అంటే హుక్స్ల వైపు పొడవైపోవడం లేదంటే తాడుల వైపు పొడవైపోవడం అవుతుంది. అది ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఈ కట్ దగ్గర కరెక్ట్గా ఈ కట్ సెంటర్కి వచ్చేటట్టుకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఇంచీ టేప్తోని ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పాదం ఉంది చూసారా, ఈ పాదం ఖర్చు మాత్రమే, అంటే ఈ వెడల్పు అనేది ఈ పాదం ఖర్చు అంతా ఉండాలన్నమాట. కరెక్ట్గా ఇలా తీసుకుని ఇలా మనం ఈ 2.5 ఇంచులకి ఇలా క్రాస్గా ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు చూసారు కదా, పాదం ఖర్చు అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. మీ మిషన్ పాదం ఎంత వెడల్పు ఉంటే అంతే పెట్టుకుని ఇలా సన్నగా ఇక్కడికి తీసుకొచ్చారు అంటే కనుక రెండోది కూడా పాదం వెడల్పే తీసుకోవడం వల్ల తేడా రాదనమాట. అంతే తప్ప ఏదో అంచనాగా 1/4 ఇంచు 6 ఇంచు అని పెట్టారు అంటే కనుక తేడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ టేప్ చూపిస్తాను. వెంటనే మళ్ళీ ఈ టేప్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ దగ్గరికి ఇలా సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత
అటువైపు 2.5 ఇంచీలు పెట్టుకున్నాం కాబట్టి ఇటువైపు కూడా 2.5 ఇంచీలకి మాత్రమే పెట్టాలి. ఒకవైపు ఎక్కువ తక్కువ పెట్టకూడదు. ఇది కూడా పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి ఇలా ఇక్కడికి ఈ 2.5 ఇంచీల దగ్గరికి ఇలా క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి. ఈ లైన్ గీసి కన్నా ఇలా పాదం ఖర్చుతోని ఇలా మెయింటైన్ చేసి లాక్ చేసి చక్కగా ఇక్కడికి చివరికి వచ్చేసి ఇక లాక్ చేసేయండి. 2.5 ఇంచీల దగ్గర కరెక్ట్గా ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ కూడా మీకు సమానంగా వస్తాయి. ఇంకా ఈ థర్డ్ డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా మనకి ఈ 2 డాట్స్ని ఇలా పట్టుకుంటే సెంటర్లోని ఒక వి షేప్ లాగా ఇలాగ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలాగ క్రాస్గా పాయింట్కి తిన్నగా ఇలా పట్టుకుంటే మీకు ఈ 3వ డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా కంపల్సరీగా ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఇక్కడ కూడా స్టార్టింగ్ పాదం ఖర్చు మాత్రమే స్టార్ట్ చేయాలి. అలాగే పొడవు వచ్చేసి 3.5 ఇంచీలకి పొడవు పెట్టుకోండి. 3.5 ఇంచీలకి పొడవు పెట్టుకోండి. ఇంచుమించులో ఏ సైజులో అయినా సరే పొడవులు అనేవి ఇంతే పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది చూసారా పాదం ఖర్చుతో స్టార్ట్ చేశానా, స్టార్ట్ చేసి ఈ 3.5 ఇంచీలు వచ్చేటప్పటికి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇలా దగ్గరికి ఇలా తీసుకొచ్చి ఇలా ఇక్కడి నుంచి ఇలాగా లాక్ చేసేసుకోవాలి. సరేనండి. దీని తర్వాత ఇటువైపుది చూద్దాం. ఇటువైపుది డాట్ ఇటువైపు వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఇది కూడా సేమ్ చూసారు కదా, పాయింట్ అనేది మీరు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ 2 డాట్స్ పాయింట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇలా పట్టుకుంటే ఇలా క్రాస్గా చక్కగా దానికదే ఇలా దారి చూపిస్తుంది. చూసారా, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇది కూడా సేమ్ పాదం ఖర్చే మనం స్టార్ట్ చేయాలి. ఇది పాదం ఖర్చు స్టార్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఒక చంక్ ఏమో టైట్ అవుతుంది, ఒక చంక్ లూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 3.5 ఇంచీలు మాత్రం మర్చిపోకూడదు. 3.5 ఇంచీలకి మార్కింగ్ పెట్టి ఇలా పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి ఇక్కడ పాదం ఖర్చుతో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఈ మార్కింగ్ నుంచి ఈ 3.5 ఇంచీల దగ్గరికి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ అనేది ఇలా వస్తుంది. సరేనండి, ఇలా స్టిచ్ చేయాలి. కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ పాదం ఖర్చు అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకొని లాక్ చేసి స్టార్ట్ చేశారు అనుకోండి, ప్రతి డాటు కూడా మీకు ఒకే రకంగా నీట్గా వస్తుంది అనమాట. ఇలా లాక్ అయిపోయిన తర్వాత కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, 2 వైపులా కూడా సమానంగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇలా మీరు డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్ వైపు నుంచి ఇలా ఓపెన్ చేసి చూసుకోండి. చూసిన తర్వాత కూడా కరెక్ట్గా ఇది చేసామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఏ రకంగా చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇలా ఎదురెదురుగా పెట్టుకుని ఈ డాట్ ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకోండి. పట్టుకున్నప్పుడు కింద అంచు సమానంగా కలవాలి, మధ్యలో ఉన్న స్టిచ్ కలవాలి, అదే రకంగా ముందు పై మెడ సమానంగా కలాలి. ఎక్కడ ఎగుడు దిగుడు వచ్చినా సరే మీరు ఖర్చులు తీసేటప్పుడు ఈ హుక్స్ పాయింట్ దగ్గర మీరు తేడా చేశారని అర్థం. అలా కాకుండా ఇలా సమానంగా వచ్చింది అంటే కనుక ఇప్పుడు మీకు 2 వైపులా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి చూడండి, మీకు కంపల్సరీగా కరెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మన ఛానల్ని మర్చిపోకండి.